స్వామివారికి 365 రోజుల్లో 450 ఉత్సవాలు జరుగుతాయి. 450 ఉత్సవాలు ప్రపంచంలో ఏ దేవుడు జరిగిన విధంగా 365 రోజులు 450. అందుకే ఆయన ఉత్సవాల పుష్పాలంక ప్రియుడు అంటే ఉత్సవాల ప్రియుడు అంటాం. అందువల్ల ఆ స్వామికి ప్రతినిత్యం మనకి టోటల్ సంవత్సరంలో 250 నుంచి 300 టన్నులు సాంప్రదాయ పుష్పాలు పత్రాలు వినియోగిస్తాం. ప్రపంచంలో ఏ దేవుడికి లేని విధంగా 300 టన్నులు 300 సంవత్సరానికి వాడతాము. అలాగే ఉత్సవాల్లో కూడా ప్రతినిత్యం మనకి అంటే ప్రతి నెల ఒక ఉత్సవం ఉంటుంది. అంటే జనవరి అనుకోండి, జనవరిలో మనకి పార్వేట ఉత్సవం ఉంటుంది. అలాగే ఫిబ్రవరిలో రథసప్తమి ఉంటుంది. మార్చిలో ఉగాది ఉంటుంది. ఏప్రిల్లో వసంతోత్సవం ఉంటుంది. మేలో పద్మావతి పరిణయోత్సవం ఉంటుంది. జూన్లో జ్యేష్ఠాభిషేకం ఉంటుంది. జూలైలో వచ్చి పుష్ప పల్లికిని ఉంటుంది. ఆగస్టులో పవిత్రోత్సవాలు ఉంటుంది. సెప్టెంబర్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పుడు సెప్టెంబర్లో వచ్చి సాలకట్ల బ్రహ్మోత్సవం ఉంటుంది. అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవం ఉంటుంది. అలాగే నవంబర్లో స్వామివారికి పుష్ప యాగం చేస్తాం. డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి. ఇలా ప్రతి నెల పేజర్ ఉత్సవం ఒకటి ఉంటుంది. ఆ ఉత్సవాలన్నిటి కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకుని చేస్తాం. ఇప్పుడు అంటే ఇన్ని ఉత్సవాలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మాసంలో ఒక్కొక్క ఉత్సవం అనేది కంపల్సరీ ఉంది విశేషంగా. అంటే ఈ ఉత్సవానికి విశేషంగా ఈ పువ్వులే వాడాలి, ఇన్ని సంఖ్యల్లోనే పువ్వులు వాడాలి అని ఏమైనా ఉంటుందా, లేదంటే మీరు ఇందాక చెప్పినట్టుగా సీజనల్గా వెళ్తూ ఉంటారా సార్? అంటే వాళ్ళకి ఒక దిట్టం అని ఉంటుంది. దిట్టం అంటే ఇన్ని కేజీలు కావాలని అడుగుంటుంది. ఆ కేజీల్లోనే మనకి అవైలబిలిటీ అయిన ఫ్లవర్స్తోనే మనం మాళ్ళు అవి ఏర్పాటు చేస్తాం.